హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు అన్నటువంటివి జరగబోతున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకి ఇవే చివరి సమావేశాలు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్స్ కి సంబంధించి చూస్తే పార్లమెంట్ సెషన్స్ అనేవి ఎన్ని రకాలు అంటే పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారం మనకి పార్లమెంటరీ కన్వెన్షన్ అన్నటువంటిది ఉంది. మరి ఆ పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారం చూసుకుంటే మన భారతదేశంలో 3 టైప్స్ ఆఫ్ సెషన్స్ అన్నటువంటివి జరుగుతాయి. ఏంటి అవి? ఒకటి బడ్జెట్ సెషన్ అనేసి, రెండవది మాన్సూన్ సెషన్ అనేసి, అలాగే వింటర్ సెషన్ అనేసి మొత్తం 3 రకాల సెషన్స్ జరుగుతాయి. అయితే ఇప్పుడు జరిగేటటువంటిదేమో బడ్జెట్ సెషన్ అన్నటువంటిది. ఇందులో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరి బడ్జెట్ గురించి మన భారతదేశానికి సంబంధించి ఏ రాజ్యాంగ ఆర్టికల్ లేదా అధికరణ అన్నటువంటి తెలుపుతుంది? ఆర్టికల్ 112 అన్నటువంటిది. మరి సెషన్స్ కి సంబంధించి ఒక సెషన్ కి మరియు ఇంకొక సెషన్ కి మధ్య మాక్సిమం గ్యాప్ అన్నటువంటిది 6 నెలలకి మించి ఉండకూడదు. అంటే కనీసం సంవత్సరానికి 2 సెషన్స్ అయినా కూడా జరగాలి. కానీ మనకి నార్మల్గా 3 సెషన్స్ జరుగుతాయి. అందులో షార్టెస్ట్ సెషన్ వచ్చేసరికి వింటర్ సెషన్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే 2024 అంటే ఈ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ లేదా సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిబ్రవరి, అవునా, అంటే రేపటి రోజున దీన్ని ప్రవేశపెడతారు. కాబట్టి బడ్జెట్ ని ఫిబ్రవరి నుంచి ఈ ఎన్నికలు జరిగి ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఖర్చులకు కావాల్సినటువంటి ఉంటాయో ఆ మనీ కోసమే ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటిదే ఈ తాత్కాలిక బడ్జెట్ అన్నటువంటిది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేసి పిలుస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి? కేవలం ఈ కొంతకాలం తాత్కాలిక అవసరాలకు సరిపోయేంత డబ్బుల కోసం మాత్రమే ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే నార్మల్ గా ఇలా ఓట్ ఆన్ అకౌంట్ లేదా తాత్కాలిక బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పుడు మేజర్ పాలసీలు, మేజర్ స్కీమ్స్ ని ఎక్కువగా అనౌన్స్ చేయరనమాట. ఇది కాకుండా ఇంటరిమ్ బడ్జెట్ అన్నటువంటిది ఉంటుంది. అందులో ఏంటి అంటే మొత్తం ఒక 1 year కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ నే ప్రవేశపెడతారు. ఇలా ఎలక్షన్స్ ఉన్నా కూడా. కానీ తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ బడ్జెట్ ని తర్వాత కొనసాగించవచ్చు, లేదు అనుకుంటే దాని స్థానంలో కొత్త బడ్జెట్ ని ప్రవేశపెట్టచ్చు. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి మరియు ఇంటరిమ్ బడ్జెట్ కి ఉన్నటువంటి తేడా అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్సీఈపీ అన్నటువంటిది. ఆర్సీఈపీ అంటే ఏంటి? ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఆర్సీఈపీ నుంచి మన భారతదేశం ఎప్పుడో బయటకు వచ్చేసింది, అవునా? మనం చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఆర్సీఈపీ అన్నటువంటిది. అలాంటి ఈ ఒప్పందం నుంచి మన భారతదేశం బయటకు వచ్చింది. ఎందుకని అంటే కస్టమ్స్ సుంకాలు అన్నటువంటివి ఉండకపోవటం వల్ల ఎక్కువ దిగుమతులు మన దేశంలోకి వస్తున్నాయి. మన ఎగుమతుల మీదేమో చాలా ప్రభావం అన్నటువంటిది పడుతోంది. దీన్ని గుర్తించే మన భారతదేశం ఆర్సీఈపీ నుంచి బయటకు వచ్చింది. అంతేకాకుండా చైనా దీంట్లో చాలా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది అన్నటువంటి నేపథ్యంలో కూడా మన భారతదేశం దీని నుంచి బయటకు వచ్చింది. అయితే చైనాతో భారత్కి ఎలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఇప్పటికే మనం చాలా వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాం. మరి ఈ ఆర్సీఈపీలో చైనాతో పాటు ఇంకో ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి వాటి వల్ల భారత్లోకి చైనా ఉత్పత్తులు ఆ దేశాల వల్ల మరింత పెరిగేటటువంటి ప్రమాదము ఉంది. అలాగే ఆ దేశాల ఉత్పత్తులు కూడా మన దేశానికి ఎక్కువ వచ్చేటటువంటి ప్రమాదము ఉంది. ఇవన్నీ ఆలోచించే మన భారతదేశం దీని నుంచి బయటికి వచ్చింది. అంటే ఇక్కడ చైనా ఎగుమతులు మన దేశాన్ని ముంచెత్తేటటువంటి ముప్పు నుంచి మనం బయటపడగలిగాము, జాగ్రత్త పడింది మన భారతదేశం అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాంతి కాలుష్యం లేదా లైట్ పొల్యూషన్ అంటాం. ఇక్కడ ఏమవుతోంది? న్యాచురల్గా ఇంతకు ముందు నైట్ టైం మనకు లైట్స్ ఉండేవి కావు. కానీ ఈ లైట్స్ ని కనిపెట్టిన తర్వాత ఏమవుతోంది? వాహనాల లైట్లు కానివ్వండి, వీధి లైట్లు, కార్యాలయాలు, కర్మాగారాలు, ఇల్లు, ఇలా వివిధ వాటి కోసం విద్యుత్ దీపాలను వాడుతూ ఉండటం వల్ల ఆకాశంలో ఒక కృత్రిమ కాంతి అనేటటువంటిది వెదజల్లుతోంది. ఈ కాలుష్యం అంటే ఈ కాంతి కాలుష్యం అన్నటువంటిది ఇటు మనుషుల్లోనూ ఇటు వన్యప్రాణుల్లో చాలా రకాల ఆరోగ్య సమస్యలకి దారి తీస్తూ ఉంది. అంతేకాదు దీనివల్ల ఇంధనం, ధనం ఇవన్నీ కూడా వృధా అవుతున్నాయి. మనకి ఎక్కువ నిద్ర అన్నటువంటిది లేకపోవటం, దానివల్ల ఏమవుతోంది? మన యొక్క బయోలాజికల్ క్లాక్ అన్నటువంటిది ఉంటుంది. బయోలాజికల్ క్లాక్
లేదా దీన్నే జీవ గడియారం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ బయోలాజికల్ క్లాక్ లో మార్పులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి నీలిరంగు కాంతి ఏదైతే ఉంటుందో అది జంతువులు, మనుషుల్లో మెలటోనిన్ ఉత్పత్తి అన్నటువంటిది తగ్గించి నిద్ర లేకపోవటం, అలసట, ఒత్తిడికి గురవటం, అనారోగ్య సమస్యల్ని తీసుకురావటం వీటన్నింటికి కూడా కారణమవుతోంది. మరి ఈ మెలటోనిన్ స్థాయి తగ్గించటానికి క్యాన్సర్కి సంబంధం ఉంది అన్నట్టుగా చాలా పరిశోధనలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాంతి కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి 10 ఏళ్ల జైలు శిక్షని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక కోర్టు అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఇక్కడ దేనికి సంబంధించి ఈయనకు మరి ఈ శిక్ష అన్నటువంటిది పడింది అంటే సైఫర్ కేసు అన్నటువంటిది. సైఫర్ కేసు ఏంటి? అధికారిక రహస్యాల్ని వెల్లడించారు అన్నటువంటి కేసులో ఇతనికి, ఆయన మంత్రివర్గంలో అప్పుడు పనిచేసినటువంటి విదేశాంగ శాఖకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇంకొక వ్యక్తికి కూడా 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. మనం చూస్తే 2022 మార్చిలో ఇతను ప్రధానిగా దిగిపోయే ముందు ఒక సభలో మాట్లాడుతూ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకి ఆధారం ఇదిగో అన్నట్టుగా కొన్ని పత్రాలను చూపించారు. అది అమెరికాలో పాకిస్తాన్ ఎంబసీ నుంచి సేకరించామన్నట్టుగా ఆయన చెప్పారు. దానికి సంబంధించే ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అన్నటువంటిది పడింది. ఆల్రెడీ తోషాఖానా కేసులో అవినీతి అభియోగాలతో ఈయనకి 3 ఏళ్ల జైలు శిక్ష అనేది పడింది. తోషాఖానా అంటే ఏంటి? ప్రభుత్వానికి అంటే పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏవైనా బహుమతులు అందించినప్పుడు అది ఆ ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉంటారో అతను ఆ ప్రభుత్వ అధికార కార్యాలయంలో ఉంచాల్సి వస్తుంది. అలా కాకుండా ఈయన పర్సనల్ గా వాడుకోవటం, వాటిని అమ్ముకోవటం లాంటివి చేసినటువంటి నేపథ్యంలో అవినీతి జరుగుతోంది అన్నట్టుగా ఈయనకి ఆల్రెడీ 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అది అనుభవిస్తూ ఉన్నారు కూడా. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఈ సైఫర్ కేసులో ఈయనకి 10 ఏళ్ల జైలు శిక్ష అన్నటువంటిది పడింది. అంతేకాదు పాకిస్తాన్ లో ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏమైంది? ఈయన యొక్క పార్టీ పీటీఐ ఏదైతే ఉందో, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అంటాం, ఈ పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తుని కేటాయించేందుకు ఎన్నికల సంఘం అన్నటువంటిది నిరాకరించింది. అంతేకాదు ఆ పార్టీ నేతలు వేసిన నామినేషన్ పత్రాల్ని కూడా అక్కడి ఎన్నికల సంఘం తిరస్కరించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అవినీతి సూచి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ని ఇవ్వటం జరిగింది. అందులో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉంది అన్నట్టుగా నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను తీసుకుని 0 నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయిస్తుంది. 0 అంటే అవినీతి ఎక్కువ ఉంది, 100 అంటే అవినీతి రహితం అన్నట్టుగా అన్నమాట. అయితే ఈ అవినీతి సూచీలో భారతదేశం మరింతగా దిగజారిపోయింది. 2022లో 40 పాయింట్లు వస్తే ఇప్పుడు 39 పాయింట్లకే పరిమితమైంది. మొత్తం 180 దేశాల్లో భారతదేశం 93వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ వచ్చేసి 133వ స్థానం, శ్రీలంక 115వ స్థానం. ఇందులో మొదటి స్థానంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అన్నటువంటిది ఉంది. 2వ స్థానంలో ఫిన్లాండ్ అన్నటువంటిది ఉంది. అలాగే అత్యంత అవినీతిమయమైనటువంటి దేశంగా సోమాలియా అన్నటువంటిది మిగిలింది, అంటే చివరి స్థానంలో ఉంది. మరి ఇక్కడ గమనిస్తే మొదటి స్థానం, 2వ స్థానం డెన్మార్క్, ఫిన్లాండ్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్డిక్ కంట్రీస్, అవునా? మరి నార్డిక్ కంట్రీస్ చూస్తే చాలా వరకు ఇండిసెస్ లో మొదటి స్థానాల్లో ఉంటాయి. ఎందుకని? ఇక్కడ అయితే అవినీతికి సంబంధించి ఎందుకు నార్డిక్ కంట్రీస్ లో అవినీతి అన్నటువంటి తక్కువగా ఉంది అంటే, ఒకటి అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది చాలా ఎఫిషియెంట్ గా జరుగుతుంది. అలాగే వాళ్ళకి సర్వీసెస్ కూడా, సిటిజన్స్ కి సంబంధించి సర్వీసెస్ కూడా చాలా హై క్వాలిటీగా అందిస్తారు. అంతేకాదు అక్కడ ఓపెన్నెస్ అనేసి ట్రాన్స్పరెన్సీ అంటాం. ఈ ట్రాన్స్పరెన్సీ, ఓపెన్నెస్ ఇవన్నీ కూడా అక్కడ సొసైటీలోనూ అలాగే ఇన్స్టిట్యూషన్స్లోనూ ఉంటాయి. అంతేకాదు రూల్ ఆఫ్ లా మీద ఒక మంచి రెస్పెక్ట్ అన్నటువంటిది ఉంది. మరి వీటన్నింటి నేపథ్యంలో కూడా అక్కడ కరప్షన్ అన్నటువంటిది చాలా తక్కువ. అయితే ఇక్కడ మన భారతదేశ స్థానం ఎంత? 93వ స్థానం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో గవర్నర్ కోటా కింద శాసన మండలికి సభ్యులుగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం, అలాగే జర్నలిస్ట్ అయినటువంటి ఆమెర్ అలీ ఖాన్, వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే ఆ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిందనమాట. ఎందుకని అంటే, ఇంతకు ముందు చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఒక 2 పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్ కి ప్రతిపాదనలు పంపిస్తే ఆ ప్రతిపాదనని గవర్నర్ తిరస్కరించింది. అయితే దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 171 క్లాజ్ 5 ప్రకారం
తమకున్నటువంటి విస్తృత అధికారాలను ఉపయోగించుకుని ఈ ప్రభుత్వ ప్రతిపాదనల్ని నేను తిరస్కరిస్తున్నానన్నట్టుగా తెలంగాణ గవర్నర్ అప్పట్లో చెప్పటం జరిగింది. మరి దానికి సంబంధించి హైకోర్టులో ఒకవైపు కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఇలా కొత్తగా శాసనమండలి సభ్యుల యొక్క నియామకం ఎలా జరుగుతుంది అన్నట్టుగా గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు కేసు వేశారో వాళ్ళు ఇక్కడ ఒక పిటిషన్ ని వేశారు. ఆ నేపథ్యంలో వీళ్ళ యొక్క నియామకాలకి ఇప్పుడు బ్రేక్ అన్నటువంటిది పడింది. ఆ విషయంలో స్టేటస్ కో అన్నటువంటిది కొనసాగించాలన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. సో ఆ నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ ని చూస్తున్నాం. ఫిబ్రవరి 8 వరకు యథాతథ స్థితిలో ఉండాలి అన్నట్టుగా హైకోర్టు సిజేఐ ధర్మాసనం ఆదేశించింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ అందించే నేషనల్ గ్రీన్ అవార్డులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 12 ప్రభుత్వ పాఠశాలలనేవి అందుకున్నాయి. అంతేకాదు ఉత్తమ గ్రీన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది మన దేశంలో 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ల్యాండ్ మేనేజ్మెంట్ విభాగంలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి గండబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది అవార్డుని దక్కించుకుంది. అలాగే ఇంకో 11 పాఠశాలలు కూడా ఈ నేషనల్ గ్రీన్ అవార్డులని అందుకున్నాయి. నెక్స్ట్ చూడండి, మనకి గణతంత్ర దినోత్సవం జరిగినప్పుడు, రిపబ్లిక్ డే జరిగినప్పుడు అక్కడ పరేడ్ ని నిర్వహిస్తారు. ఆ పరేడ్ లో వివిధ రాష్ట్రాల యొక్క శకటాలు పాల్గొంటాయి. ఆ పాల్గొన్నటువంటి శకటాలకి అవార్డులు ఇస్తారనమాట. ఈ అవార్డులని కూడా 2 విభాగాలుగా ఇస్తారు, అంటే 2 కేటగిరీస్ అనమాట. ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఇదిగో ఈ శకటానికి ఫస్ట్ ప్రైజ్, ఈ శకటానికి సెకండ్ ప్రైజ్ అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి ప్రజా ఎంపిక, అంటే ప్రజలు ఎంపిక చేస్తారనమాట. సో అలా ప్రజా ఎంపిక అనేసి న్యాయ నిర్ణేతల ఎంపిక అని 2 రకాలు ఉంటాయి. అందులో న్యాయ నిర్ణేతల ఎంపికకు వచ్చేసరికి మనం చూస్తే ఒడిషా శకటానికి మొదటి స్థానం అన్నటువంటిది వచ్చింది. అదే ప్రజా ఎంపికకి సంబంధించి చూస్తే గుజరాత్ శకటానికి మొదటి స్థానం అన్నటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ న్యాయ నిర్ణేతలకి సంబంధించి మొదటి స్థానంలో ఒడిషా శకటం ఉంటే 2వ స్థానంలో గుజరాత్ శకటం, 3వ స్థానంలో తమిళనాడు శకటాలున్నాయి. అదే ప్రజా ఎంపికకి సంబంధించి చూస్తే గుజరాత్ కి మొదటి స్థానం, ఉత్తరప్రదేశ్ కి 2వ స్థానం, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ శకటం అన్నటువంటిది ఉంది. ఆంధ్రప్రదేశ్ శకటం ఏంటి? ఇక్కడ విద్యకి సంబంధించినటువంటి కళాత్మక రూపాల్ని ప్రతిబింబించేలాగా ఆంధ్రప్రదేశ్ శకటం అనేటటువంటిది ఉన్నింది. నెక్స్ట్ చూడండి, రాబోయే 3 ఏళ్లలో మన యొక్క జీడిపి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరటం ద్వారా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలుస్తుంది అన్నట్టుగా రీసెంట్ గా కేంద్ర ఆర్థిక శాఖ అన్నటువంటిది అంచనా వేసింది. అంతేకాదు సంస్కరణల్ని ఇలా కొనసాగిస్తూ ఉంటే 2030వ సంవత్సరం నాటికే మన దేశం 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది అన్నట్టుగా అంచనా. మనం చూస్తే 10 ఏళ్ల కిందట మన దేశం 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. 2027 కల్లా 3వ స్థానంలోకి వెళ్లబోతూ ఉన్నాము. అలాగే 2030 కల్లా మన ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఇంకా మరింతగా పెరగబోతోంది. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అన్నటువంటిది మన యొక్క లక్ష్యం. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ బ్యాంక్ అయినటువంటి స్టాండర్డ్ చార్టర్ పిఎల్సికి హెడ్ గా వ్యవహరించినటువంటి తొలి భారతీయుడైనటువంటి రాణా తల్వార్ ఈయన కన్నుమూశారు. నెక్స్ట్ చూడండి, ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో భారత్ 5వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగినటువంటి తొలి టెస్ట్ లో ఓడిపోయింది. తర్వాత 3 స్థానాలు నష్టపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత దక్షిణాఫ్రికా, దాని తర్వాత న్యూజిలాండ్ అన్నటువంటివి ఉన్నాయి. బంగ్లాదేశ్ అన్నటువంటిది 4వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఏమో 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, పంజాబ్ కి చెందినటువంటి విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైనటువంటి సత్నామ్ సింగ్ సంధు ఇతన్ని రాజ్యసభకి నామినేట్ చేయటం జరిగింది రాష్ట్రపతి. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. మరి దీనికి ఆన్సర్ చేయండి, రాజ్యసభకి ఎంత మందిని నామినేట్ చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, తెలంగాణకి మొత్తం 13 ఖేలో ఇండియా కేంద్రాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఖేలో ఇండియా కేంద్రాలను ఇలా ప్రకటించారు అంటే మరి అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏమేం ప్రయోజనాలు చేకూరుతాయి అంటే, ఒకటి, ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారుల్ని తీసుకుని వాళ్ళకి క్రీడా శిక్షకులతో అంటే ట్రైనర్స్ తో శిక్షణని అందించడం జరుగుతుంది.
అలాగే సీనియర్ క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలన్నటువంటివి ఇస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఖేలో ఇండియా కేంద్రానికి ఒక్కొక్క కేంద్రానికి 5 లక్షల రూపాయలని కేటాయిస్తారు. అలాగే క్రీడా పరికరాలని కూడా ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుంది. ఇది ఖేలో ఇండియా కేంద్రాలని నెలకొల్పితే ఉండేటటువంటి ప్రయోజనాలు. అయితే అలా తెలంగాణకి 13 ఖేలో ఇండియా కేంద్రాలని ప్రకటించటం జరిగింది. అందులో చూడండి, కబడ్డీకి సంబంధించి, అలాగే ఉషూకి సంబంధించి, షూటింగ్ బాల్ కి సంబంధించి, బాక్సింగ్ కి సంబంధించి, సైక్లింగ్ కి సంబంధించి, ఫుట్బాల్ కి సంబంధించి, అలాగే ఖోఖోకి సంబంధించి, ఇలా ఈ అన్ని గేమ్స్ కి కలిపి మొత్తం 13 ఖేలో ఇండియా కేంద్రాల్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నమోదిత అంటే రిజిస్టర్డ్ రహదారి నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వేతనంతో కూడినటువంటి మాతృత్వ సెలవులను ఇవ్వండి అన్నట్టుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి యాజమాన్యాలన్నింటికీ సూచించింది. ఇలాంటి సెలవుని ఇప్పుడు 26 వారాల పాటు ఇస్తున్నారవునా, అలా వీళ్ళకి కూడా 26 వారాల పాటు ఇవ్వాలి. దీన్ని 2 కాన్పులకి వర్తింపజేయాలి. ఒకవేళ 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేటటువంటి తల్లికి లేదా బిడ్డని దత్తత తీసుకునేటటువంటి మహిళకి వేతనంతో కూడినటువంటి సెలవుని కనీసం 12 వారాల పాటు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారు. అలాగే గర్భస్రావమైనటువంటి మహిళకైతే 6 వారాల పాటు వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి. అంతేకాదు ఈ చెల్లింపుల్ని ఆన్లైన్ ద్వారానే చేయాలి. దీనివల్ల మోసం జరిగేటటువంటి ఛాన్స్ అనేటటువంటిది ఉండదు. దీనికి సంబంధించే ఒక ప్రకటనని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ISSF ప్రపంచ కప్ షూటింగ్ లో భారత క్రీడాకారిణి అయినటువంటి సోనం మస్కర్, ఈమెకి రజత పథకం అన్నటువంటిది రావటం జరిగింది. అయితే రీసెంట్ గా కైరోలో జరిగినటువంటి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈమెకి ద్వితీయ స్థానం అన్నటువంటిది వచ్చింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారతదేశానికి 2 స్వర్ణాలు, 3 రజత పథకాలు అన్నటువంటివి వచ్చాయి. నెక్స్ట్ చూడండి. కరుడుగట్టినటువంటి నేరగాళ్ల మీద ప్రయోగించే పీడీ చట్టం పరిశీలనకి తెలంగాణ ప్రభుత్వం సలహా మండలి లేదా అడ్వైజరీ బోర్డుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. అయితే దీనికి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ MS.K. జైష్వాల్ ఈయన చైర్మన్ గా ఉంటారు. అలాగే జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తులైనటువంటి S. బజరంగబాయ్, B. నాగమారుతి శర్మ వీళ్లు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ మండలి 2 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. గుర్తుంచుకోవాలి, 2 సంవత్సరాలు. నెక్స్ట్ చూడండి. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 7 భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్ లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నటువంటి తొలి బ్యాటర్ గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు అంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచంలో కర్బన ఉద్గారాల్ని విడుదల చేయటంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే చైనా. చైనా తర్వాత 2వ స్థానంలో అమెరికా ఉంది, 3వ స్థానంలో భారతదేశం ఉంది, 4వ స్థానంలో యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఉంది. అయితే 2022లో భూ వాతావరణంలోకి విడుదలైన 83% కర్బన ఉద్గారాలకి 4 దేశాలే కారణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2023 డిసెంబర్లో భువనేశ్వర్లో జరిగినటువంటి జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు అంటే నిషికా అగర్వాల్. చివరిగా ఢిల్లీ కంటోన్మెంట్లోని భారత సాయుధ దళాలకు చెందినటువంటి అతి పెద్ద రక్త మార్పిడి కేంద్రానికి కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి తొలి మహిళగా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే కల్నల్ సునీత BS. ఆర్మీ మెడికల్ కార్ప్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఈమె. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.